పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. రాజుల్లో మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి. ఇక్కడ దావీదు సొలొమోనుకు మధ్యలో జరుగుతున్నటువంటి ఈ చిన్న సంభాషణను మనము ఈ సందర్భంలో చూస్తున్నాము. దావీదు చాలా వృద్ధాప్య దశలో ఉన్నాడు. మరి పండు వృద్ధాప్య దశలో ఉండి ఇంకా తన జీవితంలో చివరి దశ, ఇంకా మరణానికి అతి సమీపంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో మరి సొలొమోను నూతనంగా రాజ్యం మీద రాజుగా అభిషేకించబడినాడు. ఈ సందర్భంలో దావీదుకు తెలుసు ఏమిటంటే సొలొమోను చిన్నవాడు, మరి రాజుగా ఆయన ముందు ఎన్నో సవాళ్ళు ఉంటవి పరిపాలనలో. అటు శత్రుదేశాలు, ఇటు ప్రజలు, కుటుంబము, మరి ఆ కార్యనిర్వాహకమైనటువంటి పనులు, ఇవన్నీ కూడా దావీదుకు అనుభవపూర్వకంగా తెలుసు. కాబట్టి మరి తన కుమారుడు మరి అవన్నీ కూడా రాజుగా ఎదుర్కొనేటువంటి సవాళ్ళే తను కూడా. కాబట్టి మరి తనను మరి నూతనంగా రాజ్యం మీదకి రాజుగా అభిషేకించబడినాడు. కాబట్టి తను ఎదుర్కోబోయే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి, తనకు కావలసినటువంటి ధైర్యమును, మరి దృఢంగా ఉండడానికి, బలంగా ఉండడానికి కావలసినటువంటి మాటలతో ఇక్కడ సొలొమోనును దావీదు ప్రోత్సాహపరుస్తున్నాడు. ఆయన అన్న మాట ఏమిటంటే, నేను లోకులందరూ పోవు మాదిరిగా నేను కూడా పోవుచున్నానంటే అందరిలాగానే నేను కూడా మరి మరణిస్తాను, కానీ నీవు మాత్రము మరి రాజ్యం మీదకి నూతనంగా రాజుగా అభిషేకించబడ్డావు. కాబట్టి నీవు ఏ విషయంలో కూడా భయపడకు. అనేకమైన సవాళ్ళు రావచ్చు, అనేకమైనటువంటి వ్యతిరేకతలు రావచ్చు, పరిపాలన మరి కార్యనిర్వాహకంలో అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవచ్చు, కానీ నీవు మాత్రము ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి మరి నీవు బలంగా ఉండు అని చెప్తున్నాడు. ఇక్కడ సొలొమోనుకు కావలసింది చాలా ధైర్యము. కాబట్టి దావీదు చాలా ప్రోత్సాహపరుస్తున్నాడు. మన జీవితాలలో కూడా మనము చాలా విషయాలలో భయపడిపోతుంటాము. ఏదైనా కొత్త పని అప్పగించగానే అమ్మో నేను చేస్తానో లేదో అని, ఏదైనా కొత్త రెస్పాన్సిబిలిటీ మనకు ఇవ్వబడగానే అయ్యో నేను ఫుల్ఫిల్ చేస్తానో లేదో అని. అంటే ఏదైనా ఒక పని లేదైనా ఒక చోటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీ మనము ఫుల్ఫిల్ చేయాల్సి వచ్చినప్పుడు మనం వెంటనే చేసే పని ఏంటంటే భయపడిపోవటం, అయ్యో నేను చేస్తానో లేదో అని. ఇక్కడ కూడా సొలొమోనుకు అలాంటి పరిస్థితి ఉందేమో, అందుకే కుమారునిగా ఆయనను మరి బలపరచాలి అని మరి తండ్రి తన యొక్క చివరి దశలో కూడా కుమారునికి ఎంతో ధైర్యము, ప్రోత్సాహం ఇచ్చేటువంటి మాటలను దావీదు తెలియజేస్తున్నాడు. తర్వాత విశ్వాసముతో విధేయతతో నడుచుకోవాలని కూడా ఆయన తెలియజేసి ఉంటాడు. ఎందుకంటే దేవుడు తనకు అప్పగించినటువంటి పనులన్నిటి విషయంలో మరి విశ్వాసంతో చేపట్టాలి, విధేయతతో అనుసరించాలి. దీని ద్వారా మరి ఎప్పుడైతే విశ్వాసము విధేయతతో దేవుడు అప్పగించిన పనులను మనం కొనసాగిస్తామో మన యొక్క క్యారెక్టర్ అనేది అక్కడ తెలియజేయబడుతుంది, మన యథార్థత ఏంటి అనేది అక్కడ తెలియజేయబడుతుంది, అలానే మన నమ్మకత్వాన్ని కూడా అక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి ఇక్కడ సొలొమోనుకు మరి దావీదు అదే తెలియజేస్తున్నాడు, ఎంతో విశ్వాసంతో విధేయతతో నువ్వు నడుచుకోవాలి అని. మరి మనము దేవుని పట్ల మరి విశ్వాసము విధేయత కలిగి నడుచుకుంటూ దేవుడు అప్పగించినటువంటి పనులను మనం ధైర్యంతో నిబ్బరం కలిగి చేపట్టినప్పుడు మరి దేవుడు దీవిస్తాడు. అయితే దేవుడు మరి మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే, మనము ఆయన యొక్క ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను గైకొనాలని ఇక్కడ దావీదు ఇంకా కింద వచనంలో కూడా తెలియజేస్తున్నాడు. ఏదైతే ధర్మశాస్త్రంలో తెలియజేయబడినేవో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన శాసనాలను అనుసరించాలి, ఆయన కట్టడల ప్రకారం నడుచుకోవాలి, దేనిని కూడా మీరకూడదు, అన్ని కూడా మరి దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకోవాలి. అప్పుడే నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా దేవుడు
నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నీతో పాటే దేవుడు ఉంటాడు, నీతో పాటే ఆయన ప్రయాణం చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా విడవనటువంటి దేవుడుగా ఉన్నాడు. కానీ దేవుడు చెప్పిన వాటిని మనం చేస్తే అది కండిషన్. దేవుని యొక్క రిక్వైర్మెంట్స్ అవి. ఆయన యొక్క ఆజ్ఞలను, శాసనాలను, కట్టడలను, విధులను, నియమాలను క్రమము తప్పకుండా పాటించినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు తన యొక్క కృపను అనుగ్రహిస్తాడు, మనకు విజయాన్ని ఆయన అందిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారలారా, దావీదు తన యొక్క చివరి దశలో కుమారునిగా సొలొమోనుకు ఏవైతే తెలియజేశాడో మన జీవితంలో కూడా అవి వర్తిస్తాయి. మనం కూడా ఎంతో మన ముందున్నటువంటి సవాళ్ళను, అనుదిన జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంటాము మన విశ్వాస యాత్రలో. వాటిని చూసి మనం భయపడకుండా, కృంగిపోకుండా, నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా ధైర్యంతో నిబ్బరం కలిగి మనం వాటిని ఎదుర్కొన్నప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. మన విశ్వాస జీవితంలో మనము జయకరంగా మనం సాగిపోవటానికి తన కృపను అనుగ్రహిస్తాడు. మనం చేయవలసింది హృదయపూర్వకంగా, యథార్థంగా ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. ఆయన యొక్క మాటలకు మనం విశ్వాసము, విధేయత కనపరచాలి. సొలొమోనుకి తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి యొక్క దైనందిన జీవితంలో, వారి విశ్వాస జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సవాలును ప్రభువా మీరు చూస్తున్నారు. ఆ ప్రతి సవాలును ఎదుర్కొనుటకు కావలసిన ధైర్యమును, నీ కృపను, విశ్వాసమును వారికి దయచేయండి. సొలొమోనుకు తోడుగా ఉన్న దేవా, వారందరికీ కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.